బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అంటే సంక్రాంతి అంటే కొత్తని వెలుగు మనకి నింపేటువంటి పండుగ. సంక్రాంతి రోజున పల్లెటూళ్ళల్లో ఎంత అందంగా కనిపిస్తాయో పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు, పద్మం ముగ్గులు వేస్తారు. ఈ పద్మం ముగ్గులు ఎందుకు వేస్తారు? ముగ్గుల్లో కూడా రకాలు ఉన్నాయండి. ఎన్ని రకాల ముగ్గులు ఉన్నాయో. ఈ పద్మం అంటే అష్టదళ పద్మము. అష్టదళం అంటే 8 దళాలతో ఉంటుంది పువ్వు. పద్మం అంటే పువ్వు కదా, 8 దళాలతో ఈ చక్కని పువ్వు ముగ్గు వేయటం మూలకంగా మనకి వెంకటేశ్వర స్వామి వారికి కూడా పూజలలో అష్టదళ పద్మ ఆరాధన అనే ఒక పూజ ఉన్నదండి. ఈ పద్మం అనేటువంటిది మన శరీరంలో మనకి అమ్మవారికి సంబంధించిన శక్తిని ప్రసాదించేటువంటి ఒక ముగ్గు. కాబట్టి ఏదైనా మనం కలశాలు పెట్టాలనుకున్నప్పుడు కానీ ఏదైనా వ్రతం చేసుకునేటప్పుడు అక్కడ పీట మీద కూడా మీరు ముగ్గు వేసి చక్కని వస్త్రం వేసి ధాన్యం పోసి దాని మీద కలశాన్ని పెడుతూ ఉంటాం. ఈ ముగ్గు ఏమిటయ్యా అంటే అష్టదళ పద్మములతో కూర్చున్నటువంటి ముగ్గు అన్నమాట. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజున చక్కగా మీరు భగవంతుడి దగ్గర ఈ ముగ్గును వేయటం చాలా విశేషం. తద్వారా మీకు శుభం కలుగుతుంది. ఒకటి. రెండవది, ముఖ్యంగా మనం ఆలోచన చేసినట్లయితే సంక్రాంతి అంటే పెద్దల పండుగ. కాబట్టి ఆ రోజున మనం ఏం చేయాలి? మన గతించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, తల్లిదండ్రులు కానీ తాతలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం దానం చెయ్యాలి. అదొక విశేషము. రెండవది, సంక్రాంతి పురుషుడు ఏ వాహనం ఎక్కొచ్చాడు, ఏవేవి పట్టుకుని వచ్చాడు, ఆ సంక్రాంతి నుంచి కొంత గ్రహకూటము కూడా మారుతుందండి. అందువలన సంక్రాంతి పురుషుడు మనకి మకర సంక్రాంతి రోజున కదా ఈ పండుగ వచ్చేది. అంటే మకర రాశిలోకి రవి సంక్రమించడాన్ని మకర సంక్రాంతి అంటారు. కాబట్టి మకర సంక్రాంతి రోజున ఆ పురుషుడు వచ్చినటువంటి ఏవేవి ధరించి వచ్చాడు, ఏ విధంగా వచ్చాడు అనేవన్నీ పంచాంగంలో ఉంటాయి. అవన్నీ బ్రాహ్మణుడికి దానం చేయటం మూలకంగా కొన్ని దోషాలు మనకి తొలగిపోతాయి. అంతేకాకుండా మన గతించిన పెద్దవారికి తలుచుకుని మనం వస్త్రదానము, స్వయం పాకదానము, లేకపోతే మరి ఏ దానమైనా కూడా దానం చేయవచ్చు. ఇలా దానం చేయటం మూలకంగా సంక్రాంతి రోజున పైన ఉండేటువంటి పితృలోకంలో ఉండేటువంటి మన పితృదేవతలు సంతుష్టులై మనకి శుభమైనటువంటి ఆశీస్సులు అందిస్తారు. కాబట్టి సంక్రాంతి రోజున మనం ఈ విధంగా సంక్రాంతి పండుగన మనం చేసుకున్నట్లయితే చాలా శుభం కలుగుతుంది. తర్వాత ఈ సంక్రాంతి రోజున ముఖ్యంగా చేయవలసినటువంటి చాలా గొప్ప విషయం, నదీ తీరంలో ఉన్నటువంటి వారు కానీ, క్షేత్ర తీరాల్లో ఉన్నటువంటి వారు కానీ, పర్వత తీరాల్లో ఉన్నటువంటి వారు కానీ చక్కగా ఆ సమయంలో మీరు మకర రాశిలోకి రవి సంక్రమించే సమయంలో కనుక ఆ ప్రదేశాల్లో నిలబడి క్షేత్రంలో ఉంటే దైవ దర్శనము, నదిలో ఉంటే నది స్నానము, సముద్రం దగ్గర ఉంటే సముద్ర స్నానం చేసినట్లయితే విశేషమైనటువంటి శక్తి మనకు సంప్రాప్తమవుతుంది. దోషాలు తొలగిపోతాయి, మనకి కొత్త శక్తి శరీరంలోకి సంప్రాప్తమవుతుంది అనేటువంటిది కూడా మనం గమనించుకోవాలి. మకర సంక్రాంతి రోజున నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేయటం కూడా చాలా గొప్ప విశేషం. ఒకవేళ మనం అక్కడ లేము, ఇంట్లో ఉన్నాం, చుట్టాలందరినీ పిలుచుకున్నాం కదా, అయ్యో మీరు ఇప్పుడు చెప్పారు మళ్ళీ మాకు పుణ్యం రాదేమో అని మీరు బాధపడాల్సిన అవసరం లేదండి. చక్కగా గంగే చమునై చేవ కృష్ణా గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనేటువంటి మంత్రాన్ని స్మరణం చేస్తూ మీరు చక్కగా ఒక కలశాన్ని ఆరాధన చేసి ఆ నీటిని కనుక స్నానం చేస్తున్నట్లయితే, మీరు నది దగ్గర ఉన్నట్లుగా భావన చేస్తూ స్నానం చేసినట్లయితే యద్భావం తద్భవతి. కాబట్టి అది చేసినట్లయితే మీరు ఆ నదిలో స్నానం చేసిన పుణ్యాన్ని కూడా మీరు తెచ్చుకున్నటువంటి వారు అవుతారు. పెద్దల స్మరణ ద్వారా కొత్త జీవితము నీకు శుభప్రదమవుతుంది అనేటువంటిదే ఈ సంక్రాంతి పండుగలో ఉండేటువంటి గొప్ప విశేషము. కాబట్టి మనందరం కూడా పెద్దల పూజ చేసుకుని చక్కగా భగవంతుడి ఆరాధనతో ఆనందమైనటువంటి జీవితాన్ని పొందేదముగాక. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.